వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతాం. కొంతమంది అలాగే ఉంటారనమాట. అయినా కానీ అలాంటి వాళ్ళను కూడా అవహేళన చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, వాళ్ళు చేసే పనిలో వాళ్ళని ఎత్తి చూపేవాళ్ళు, వాళ్ళని డిస్కరేజ్ చేసి కిందకి లాగే వాళ్ళని చూసేవాళ్ళు, ఇలా రకరకాలు అసలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి సునకానందం పొందేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. కానీ అలాంటప్పుడు బాధపడిపోయి భయపడిపోయి నీ పనిని మానుకొని నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన పనే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒకే ఒకటి మాట గుర్తుపెట్టుకో ఎప్పటికీ కూడా. అదేంటి అంటే, ఎప్పుడూ కూడా ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి, ఆ గేమ్లో వాళ్ళని ఎంకరేజ్ చేసేదైనా ఏదైనా కానీ ఆడిటోరియంలో ఉన్నటువంటి ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకో. అంటే నీ చుట్టూ నిన్ను లాగాలని చూసేవాళ్ళు, పైకెత్తేవాళ్ళు, కిందకి దింపేవాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా కానీ నీకు సంబంధం లేదు. నీతోటి ఆటగాళ్ళు కాదు, వాళ్ళు ఏం ఆట ఆడట్లేదు. వాళ్ళు నీ చుట్టూ ఉండి నిన్ను చూసేవాళ్ళు మాత్రమే. కానీ ఆ ఆటలో ఉండి ఆ స్ట్రగుల్ తీసుకుంటుంది నువ్వు. ఆ ఆట ఆడుతుంది నువ్వు. అది ఎలా ఆడాలి, ఏం చేయాలి, ఏం చేస్తే గెలుస్తాను అన్న క్లారిటీ ఉన్నది నీకు. కాబట్టి ఆ ఎదుట వాళ్ళ మాటలు, అక్కడ ఉండి నిన్ను చూస్తున్న వాళ్ళ మాటలు ఎంతవరకైతే తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకో. అంతకు మించి కొంచెం ఎక్కువ తీసుకున్నా ఆ ఆడే వాళ్ళ ఉత్సాహం ఏమో కానీ నువ్వు మాత్రం ఆ కింద నిన్ను అరుస్తూ నిన్ను చూసి అరిసే వాళ్ళ ఉత్సాహం ఏమో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఒకంత డిస్కరేజ్గా ఫీల్ అయ్యి నీ ఆట తీరుని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆట ఇన్ ద సెన్స్ జీవితం గురించి ఆటను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. జీవితం అనే ఈ ప్రయాణాన్ని ఒక ఆటతో పోల్చుతూ అర్థమయ్యే విధంగా చెప్పాలని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా అనమాట. ఎప్పుడూ కూడా నువ్వు ఆడే ఆట నీది, ఎవరిది కాదు. నీ చుట్టూ నిన్ను డిస్కరేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నీ ఆటను చూసి ఆస్వాదించే వాళ్ళే తప్ప, అది మంచిగా కానివ్వండి చెడుగా కానివ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి ప్రేక్షకులు మాత్రమే చుట్టూ ఉన్నవాళ్ళు. అది మాత్రం మైండ్లో ఎప్పటికీ పెట్టుకో. అప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్ అనేది లేకుండా నీ ఆట నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా, నీ జీవితాన్ని నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు ఎక్కడ అనుకుంటున్నావో అక్కడి దాకా వెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.